ఆటోలోని మార్కెట్కి తరలించాలి. ఆటో ఆ వ్యక్తిని మార్కెట్కి తరలించాలి. ఓకేనా? రాత్రి కాదు నిన్న పగలన్నా 11 గంటలకి వచ్చేటానికే కనపడలేదు. నేను ఆ రఘునాథ్ మందిర నా పేరు జానకి రామారావు. ఏ బజార్? మాది బొడ్రాయి బజార్. సో ఏం జరిగింది మేడం? నిన్న 11 గంటలప్పుడు నన్న కృష్ణయ్య అనే అతను తప్పిపోయాడని తిరుగుతూ ఈ బావిలో కూడా చూశారు. అయినా ఈరోజు శవం బయటపడింది. ఓకే, ఇప్పుడు ఈ బావి గురించి మీకు ప్రాబ్లం ఏంటి? ఈ బావి వల్ల ఎవరికి ఉపయోగం లేదు. ఇంత గతంలో కూడా ఒక ఆడ మనిషి చనిపోయింది. వల్ల రీసెంట్గా ఇది ఇట్లా జరిగింది. దాదాపుగా ఉపయోగం లేదు కాబట్టి ప్రభుత్వం వారు కల్పించి పూర్తి క్లోజ్ చేసిన ఇబ్బంది లేదు. లేకుంటే దీనికి రక్షణగా ఏదైనా ఏర్పాటు అమ్మిక లక్ష్మి. ఏ బజార్ ఇది? బొడ్రాయి సెంటర్, కల్లూరు పుల్లరంగ రోడ్ దగ్గర. ఓకే, ఏంటి ఇక్కడ పిల్లలు కూలికి వెళ్ళే పిల్లలు కూడా వచ్చి తొంగి చూస్తున్నారు. రోజు ఎవరికైనా కోపాలు వచ్చినా దీంట్లో దూకుతూ అంటున్నారు. అసలు మాకు ఈ బాయే రోడ్ పక్కనే ఉంది కదా? పక్కన రోడ్ పక్కనే ఉంది. ఎవరికి ఇళ్ళ గొడవలు పెట్టుకుంటే దీంట్లో దూకుతున్నారు. పిల్లలు కూడా ఆడుకోవడానికి వచ్చి చూస్తున్నారు. అసలు అబ్బో అంతా ఫేమస్. ఎంత గొడవలైనా దీంట్లో దిగుతూ అంటారు. లేకపోతే ఇప్పుడు కూర్చున్న పిల్లలు చాలా ఆడుకోవటానికి వచ్చి తాంబేళ్ళు అని వచ్చి చూస్తున్నారు. ఇందాక పోలీసు వాళ్ళు అడుతుంటేనే పిల్లలు చుట్టూ కంపి చూస్తున్నారు. ఇప్పుడు ఏం చేయాలి? ఫెన్సింగ్ చేసి అసలు ఎవరు రాకుండా చేయాలి. బావి మీద మెస్ తయారు చేయాలి. బాగలేదు. బావి మీద మెస్ చేయాలి, ఫెన్సింగ్ చేయాలి. లేకపోతే తీసేసిన మాకు అసలు అభ్యంతరం తీసేయటం అంటే వాటర్ ప్రాబ్లం, నీళ్ళ ప్రాబ్లం వచ్చినప్పుడు ఇబ్బంది అయింది కాబట్టి సో ఇక్కడైతే ఫెన్సింగ్ చేయాలి. దానిపైన వాళ్ళకి రక్షణ లేకపోతే ప్రాణాలు పోతాయి. ప్రజలు కోరేది ఏంటంటే ఇది చాలా సూసైడ్ పాయింట్ లెక్క ఉంది. పిల్లలు బాగా దగ్గరలో ఉన్న రోడ్ పక్కన వస్తున్నారు. దయచేసి దీని ప్రొటెక్షన్ ఇచ్చి పైన వేసేయాలి. దీని చుట్టూ ఫెన్సింగ్ వేయకపోతే చాలా ప్రాబ్లం ఉందని ఇక్కడ స్థానికులు కోరుతున్నారు. సో దయచేసి పంచాయతీ వారు ఆ దిశగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. కెమెరామెన్ ఉపేంద్రతో మీరు రాసుకొస్తాం. Like, comment, and subscribe.